హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడిస్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 20K నుంచి 25K వరకు వ్యూస్ వెళ్తాయి. మీరు ఒక 5K లైక్స్ కొట్టారనుకో, ఈ వీడియో ఎక్కడికో వెళ్తుంది. ఇప్పుడేంది వీడియో చూస్తున్నారా, అలా ఒక లైక్ బటన్ నొక్కితే చాలు. నొక్కారు కదా. ఇంకొచ్చేసి సాటర్డే అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి మెయిన్ టాపిక్ వచ్చేసి కళ్యాణ్, మాధురి, రమ్య వీళ్ళు ఉన్నారు కదా. నాకు సార్ వచ్చేసి వీళ్ళ ముగ్గురిని కన్ఫెషన్ రూమ్ పిలిచారంట. పిలిచిన తర్వాత ఆ వీడియో ప్లే చేశారు. ఏదంటే చెంప మీద కొడతా, కాలేసి తొక్కుతా, అమ్మాయిలు పిచ్చోడు, ఈ వీడియో అయితే ప్లే చేశారు. ప్లే చేసిన తర్వాత ఇలా అనడం తప్పు కదమ్మా అని అన్న వెంటనే ఇక్కడ మాధురి గారు అయితే ఒప్పుకునేశారంట, నాదే సార్ తప్పు అని. వారమంతా గయ్య 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 అని అరిచి ఇప్పుడు నాకు సార్ రాగానే ఒప్పుకునేశారంట. ఇంకా ఆ తర్వాత కూడా నాకు సార్ మాధురి గారికి అలాగే రమ్యకి ఇద్దరికి కోటింగ్ ఇచ్చాడు. ఆడియన్స్ కూడా అడిగారంట, వీళ్ళు అన్నది తప్ప రైటా అంటే అందరూ వీళ్ళు అన్నది తప్పే అని పోల్లో సమాధానం ఇచ్చాడంట. అదే ఆడియన్స్ని అడుగుతారు కదా పోల్లో, వీళ్ళు రైటా వీళ్ళు రాంగా అని, ఎస్ ఆర్ నో, అలా అందరూ మాధురి రమ్యదే తప్పని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నాకు సార్ రీతు అలాగే మాధురి గారి ఈ విషయం కూడా డిస్కస్ చేశారు. నువ్వు రీతు పైన అలా అరవడం తప్పమ్మా, నువ్వు మాట్లాడే విధానం కూడా సరిగ్గా లేదు, నువ్వు చాలా అందరి మీద అరుస్తున్నావు, ఆ టోన్తో అలా అరవకమ్మా అని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆడియన్స్ని అడిగారు మళ్ళా, ఇక్కడ రీతు తప్ప అలాగే మాధురి గారు తప్ప అని. అందరూ రీతుకే సపోర్ట్ చేశారు, రీతుది రైటు, మాధురి గారిది రాంగు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజాని అయితే కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. పిలిచిన తర్వాత వీడియో ప్లే చేశారు. మళ్ళీ ఇక్కడ రమ్య, మాధురి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి తనుజాతో క్లోజ్ ఉన్నాడు, ఆమె తనుజ కూడా ఏం పట్టించుకోనట్టే బిహేవ్ చేస్తుంది, ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది అని ఆ వీడియో ప్లే చేశారు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ కూడా సుమాల్ కోటింగ్ అయితే పడింది. చూసుకో, ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, ఇలా చేతులు వేయడం ఇవి అన్నీ, అవన్నీ తగ్గించుకొని గేమ్ మీద దృష్టి పెట్టు అని చెప్పారంట. కళ్యాణ్ సరే అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఆడియన్స్ని కూడా అడిగారంట, కళ్యాణ్ ఇలా బిహేవ్ చేస్తాడని. 50% ఎస్, 50% నో అని సమాధానం ఇచ్చారంట. ఇదైతే కళ్యాణ్కి ఫీడ్బ్యాక్ అనే చెప్పాలి, ఇంకా నుంచి జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ అలాగే సుమన్ శెట్టి అన్న ఇద్దరికి ఎంటర్టైనర్స్ అని, ఆల్రౌండర్స్, హౌస్ని బాగా ఎంటర్టైన్ చేస్తారు, టాస్క్లు ఆడతారు, బాగా నవ్విస్తారు అని వాళ్ళకైతే నాకు సార్ చెప్పాడు. పోల్ కూడా పెట్టారంట, అందరూ 100% కరెక్ట్ వీళ్ళిద్దరూ అని చెప్పారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్స్కి గౌరవ్ను వదిలేసి మిగిలిన 5 వాళ్ళకి కిరీటాలు పెట్టారంట. ఇక్కడ గౌరవ్కి ఎందుకు పెట్టలేదంటే, ఈ కిరీటం క్యాప్టెన్సీ కంటే చిన్నది, నువ్వైతే బాగా గేమ్ ఆడావు, క్యాప్టెన్ అయ్యావు కాబట్టి నీకు కిరీటం అక్కర్లేదు అన్నారంట. మిగతా 5 మందికి పెట్టారు. ఇంకా ఆ తర్వాత ఆడియన్స్ను కూడా అడిగారు, వీళ్ళ దగ్గర ఉన్న పవర్స్ వీళ్ళకి అవసరమా అని అడిగితే అందరూ వాళ్ళకి పవర్స్ పర్వాలేదు వీళ్ళ దగ్గర ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఒక్క మాధురి గారి దగ్గర మటుకు వీళ్ళ దగ్గర పవర్ ఉండకూడదు అని చెప్పారు. వీళ్ళ దగ్గర ఎలిమినేషన్ స్టాప్ చేసేది అనుకుంటా ఉండేది, ఈ పవర్ ఉండకూడదు అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నాకు సార్ సుమన్ని అలాగే గౌరవ్ని చాలా మెచ్చుకున్నాడంట. ఆ తర్వాత నిఖిల్ నువ్వు కూడా బాగా ఆడావన్నాడంట. ఆ తర్వాత ఆయిషాకి కోటింగ్ ఇచ్చాడు, అలా గేమ్లో ఓడిపోతే అలా చేసుకోకూడదమ్మా, ఎంతలా చేసిందో అందుకే అలా చేసుకోకూడదు, పర్వాలేదు ఇంకా చూసుకో, అంతలా చేయకు అని చెప్పారంట.